అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక టాపిక్ అయితే తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే కంగువ. ఈ కంగువ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? అదేనండి సూర్య గారి మూవీ. సో ఈ కంగువ అన్నది చాలా హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఆయన కాస్ట్యూమ్ కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ అమ్మో మొత్తానికి పిచ్చెక్కిచ్చేసింది. ఎందుకంటే ఆయన నడుచుకుంటూ వస్తుంటే గుట్ల గుట్లుగా శవాలు పడి ఉండటము, ఆయన రావటంతో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మాత్రం హైలైట్ అనిపించింది భయ్య. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, చూడగానే మీకే అనిపిస్తుంది అరే ఏంది ఈ కాస్ట్యూమ్ ఏంది, ఆయన ఏంది, ఈ ఎట్లా తీస్తున్నాడు ఈ సినిమా అనేసి అన్నది మీకైతే ఒక అవగాహన అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో అన్నది ఆయన గెటప్ కానీ ఆయన హెయిర్ స్టైల్ బట్టి చూస్తే మాత్రం ఈ సినిమా అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నది ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అన్న దాంతో. సో ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ రావటము, అట్లనే బీజిఎం హైలైట్ అనిపించింది. నిజంగానే ఇట్లా తీస్తారయ్యా ఈ సినిమాలు, ఇట్లా ఇంత ఎలాగా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు పైనుంచి ఒక డ్యాగ్ రావటము, దానికి కూడా మొత్తం వెనకాల డ్యాగ్ వచ్చేటప్పుడు ఒక బీజిఎం అయితే హైలైట్ అనిపించింది. సో ఆయన గొడ్ల పట్టుకుని ఓ పక్క మాస్క్ పట్టుకుని ఆయన చూసే లుక్ అయితే మాత్రం వామ్మో ఏంది ఈయన అసలు సూర్యనా లేకపోతే ఇంకేంటి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది భయ్య. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటి అన్నది అయితే మేము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. సో ఆయన ఫ్యాన్స్ కూడా ఎట్లా ఉన్నారు, ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అన్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండుంటారు ఈ సినిమా గురించి. సో ఈ సినిమా అయితే హైలైట్ అనిపిస్తుంది భయ్య రాగానే. సో ఆయన లవ్ పరంగా అయితే కూడా చాలా క్యారెక్టర్లు చేశారు, లవ్ పరంగా బాగా చేస్తారు. అట్లనే యాక్షన్లు, ఆయన ఫైటింగు ఇవైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అయితే ఆయన ఫైట్ చేసేటప్పుడు మాత్రము అమ్మో అని చాలా విధిగా ఉంటుంది ఫైట్ అయితే. ఆయన ఇట్లా చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వస్తున్నప్పటికి అట్లా శవాలు అట్లా పట్టము, మళ్ళీ ఆయన కత్తి ఇట్లా వేసేటప్పుడు బ్లడ్ ఇట్లా రావటము హైలైట్ అనిపిస్తుంది భయ్య. మీకైతే మాత్రం బుర్ర పాడైపోతుంది ఆ సినిమా చూస్తే. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరైతే ఎదురు చూస్తూ ఉంటారు. సో చూడండి, ఈ ట్రీజర్ చూసే వాళ్ళు అయితే ఎంతమంది చూసారో ఏంటనేది కింద అయితే కామెంట్ చేయండి. సో దీని గురించి కానీ హైలైట్ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అది సీన్ చూడగానే అరే సూర్య గారు ఏంటి ఇట్లాంటి క్యారెక్టర్లు ఎట్లా చూజ్ చేసుకుంటారో ఈయన ఆయనకి సూట్ అయ్యేలాగా అని చెప్పేసి మీరైతే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుని ఉంటారు. సో చూడండి, మీరు చూసి కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ సినిమా అయితే హైలైట్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా అంటే నెక్స్ట్ ఇయర్లో సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారేమో ఈ మూవీ అయితే. సో ఆ మూవీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అన్నది అయితే మేమైతే ఎదురు చూస్తున్నాము ఈ మూవీ గురించి. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?